కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా ఉందండి? గత వైసీపీ పరిపాలన కన్నా 95% కూటమి ప్రభుత్వం చాలా బాగుంది సార్. వైఎస్ జగన్ గారి టైంలోని ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ లేదు. నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు సరిసమానంగా పరిగెడుతున్నాయి. చదువు విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, సేఫ్టీ విషయంలో కానీ అన్ని రంగాలుగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చాలా అభివృద్ధిలో ఉన్నాయి సార్. ఫుడ్ విషయంలో పిల్లలు కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాసు ఇంత పర్సెంట్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఏ టైంలో చూడలేదు. గత ప్రభుత్వం కూడా రాలేదు. కానీ మా పాప కూడా అందులో చదువుతుంది. ఇప్పుడు 7th వచ్చింది. ఈ గవర్నమెంట్ స్కూల్ ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇది ఎలాగా కొనసాగితే బాగుంటుందని మేము కోరుకుంటాం ప్రభుత్వాన్ని. 10th రిజల్ట్ తాలూకా పిల్లల ఫోటోలతో పాటు మార్కులతో పాటు వేశారు కదా, చూసారు కదా, మీకు ఏమనిపించింది? నాకు చాలా ఆనందంగా అనిపించింది సార్. ఒక 1000 ఫీజు కట్టి చేసిన దానికన్నా ఈ గవర్నమెంట్ ఫ్రీ సర్వీస్ తోటి అదే లెవెల్లో తీసుకొచ్చారంటే మాకు చాలా ఆనందం సార్. చాలా ఆనందం, చాలా సంతోషకరం. ప్రైవేట్ స్కూళ్ళు 1000 ఫీజులు తీసుకుంటారు. సేమ్ ర్యాంకులు అదే వాళ్ళకి కావాలని ర్యాంకులు వాళ్ళు రేటింగ్ కోసం పెంచుకుంటున్నారు. ఇది అలా కాదు. ఈ గవర్నమెంట్ స్కూలు టీచర్లు కానీ ఎవరు కానీ అన్ని విధాలుగా పిల్లలకి సహాయం చేసి స్టూడెంట్స్కి అందరూ ప్రతిభ చూపించి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఈ స్థాయి తీసుకొచ్చారు సార్. అది గురువులకి ప్రణామాలు చేసి చెప్పాలి. గురువుపాధ్యాయులకి వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ స్థాయిలోనే అభివృద్ధి అయింది సార్. నేను చెప్పింది అది. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు పనితీరు బాగానే అనిపిస్తుంది అంటారా? నాకు తెలిసిన మట్టుకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం బాగుంది సార్. ఇప్పుడు ఏ విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రజలకి సపోర్టింగ్ కానీ ఏదైనా ఏ ఇబ్బంది వచ్చినా అన్ని విధాల సహాయ సహకారం చేస్తున్నారు సార్. అంతకుముందు ఎవరు అక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఆ పాత ప్రపంచం పోయింది. ఇప్పుడు నవయువత కొత్త ప్రపంచం వచ్చింది సార్. డెవలప్మెంట్, స్కిన్ డెవలప్మెంట్, మీకు తెలివితేటలు ఉన్నాయనుకో మీకు వేరే చూస్తున్నారు. చదువును బట్టి మన ఎదుగుదల పెరుగుతుంది. అది టీచర్లు మనకు కనబరుస్తున్నారు. వాళ్ళకి అభినందన చేయాలి సార్. హ్యాట్స్ ఆఫ్ టీచర్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పరిపాలన ఏ రకంగా అనిపిస్తుందండి మీకు? కూటమి పరిపాలన చాలా బాగుంది కదండి. విపరీతమైన కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. ఇంతకుముందు అది లేదు. ఎప్పుడు మాట్లాడామంటే ఏదో ఒక హెరాస్మెంట్ ఉండేది. ఇప్పుడు అదే చక్కగా రోడ్లు ఉన్నాయి. అందరికీ సకాలం పెన్షన్లు అందుతున్నాయి. ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్లు అయితే సంవత్సరంలో 5 సంవత్సరాలు 9 సార్లు పెంచారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక పెంచలేదు. 13 పైసలు యూనిట్ పేరు తగ్గించింది కానీ పెంచడం అనేది లేదు. ప్రజలు అందరికీ బాగుంది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఈ మందు కూడా మంచి మందు వస్తుంది. ఈ గంజాయిలని, ఈ డ్రగ్స్ అని ఇవన్నీ కంట్రోల్ చేశారు. అప్పుడే కంట్రోల్ లేదు. అది తీసుకున్న తర్వాత ఆడ ఏం చేస్తాడో ప్రవర్తన ఎలాగుంటుందో తనకే తెలీదు. అది తీసుకున్న వ్యక్తికి తెలవదు. నేనేం చేస్తానో తెలవదు. అలాగ ఉండేది అనమాట. ఇప్పుడు అవన్నీ లేవు. చక్కగా కంట్రోల్ చేస్తున్నారు. అరాచకాలు తగ్గాయి. చక్కగా అందరూ చక్కగా ఆడవాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తారు, డ్యూటీలకు వెళ్తారు, వస్తున్నారు. అప్పుడు ఎలాగ రాగలరో కూడా తెలవదు. తర్వాత తప్పు చేసేవాడికి పనిష్మెంట్ అనేది అప్పుడులో లేదు. ఒక సేవ చంపేసి డోర్ డెలివరీ చేసిన వాడికి ఏమి యాక్షన్ లేదు. ఇప్పుడు అలా చేయదు. ఏ పొరపాటు చేసాడంటే ఆట మీద ఆడే చచ్చిపోతున్నాడు. ఆ టైప్ అంత భయంకరంగా ఉంది. గవర్నమెంట్ లోన ఆ నేరం చేసేవాడిని శిక్షించడం అనేది అంత కరెక్ట్గా ఉంది. అప్పుడు అది లేదు. ఎంకరేజ్ చేస్తే నేను ఎవరో చంపేశాను, నాకు ఎంకరేజ్ చేస్తే ఇంకో నలుగురిని చంపుతాను, నా మీద పనిష్మెంట్ ఉంటే ఇతను జడుస్తాడు. అది ఇప్పుడు 10th రిజల్ట్ లోని పిల్లలు చాలా రానిచ్చారు. అంటే ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూలే ధీటుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు 10th రిజల్ట్ లోని అత్యంత స్థానాన్ని పొందారు. మరి పిల్లలు మీరు చూసే ఉంటారు. పిల్లల ఫోటోలు కూడా పేపర్లో వేయడం అయితే జరిగింది. చూసారు కదా, మీకేమనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్లో మంచి మేధావి, బాగా చదువుకున్న ఆయన. టీచర్లకి చదువు చెప్పాలి కానీ వాళ్ళు బాత్రూమ్లు కడిగిన దగ్గరికి వెళ్ళి అవి చూడమని చెప్తే టీచర్లకి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చెప్తారు. వాళ్ళ బాధ్యతలు మార్చేసి వేరేగా బాత్రూమ్ చూడండి, అది వైన్ షాపుల దగ్గర ఉండండి, వాళ్ళకి అది చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఏం చేస్తారు? అది టీచర్లకు చెప్పే విధంగా చెప్తున్నారు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తాం, నాకు రిజల్ట్ కావాలా. తర్వాత వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు టీచర్లు, ఇంతవరకు మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇటువంటి వ్యక్తిని చూడలేదు అని చెప్తున్నారు. 85% దాటింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత రిజల్ట్ రాలేదు. ఎందుకంటే పిల్లలకి మంచి బుక్స్ ఏర్పాటు చేశారు. టీచర్లకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ టీచర్స్కి ఇస్తున్నారు. బట్టలు పిల్లలకి బట్టలు కూడా ఇవి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బట్టలు అనుకోరు. ఈక్వల్ ప్రైవేట్ స్కూల్
స్కూల్ బట్టలలాగా బట్టలు ఇస్తున్నారు. అన్ని కరెక్ట్గా చూపిస్తున్నారు. పిల్లలకి ఏం చెప్తున్నారు, మీరు బాగా చదవాలి. టీచర్కి ఏం చెప్తున్నారు, మీరు బాగా చదివించండి, మంచి మార్కులు తేవాలి, మీకు రిమార్క్ రాకుండా చూసుకోండి, నాకు ఎక్కువ సంఖ్య రావాలి అని చెప్పి టీచర్లు ఉత్సాహవంతులు చేస్తున్నారు. అది ఇంతకు ముందు లేదు. వాళ్ళకి డిఏలు కానీ ఏవి వచ్చేవి కాదు. ఇప్పుడు వాళ్ళకి అన్ని సక్రమంగా ఇస్తున్నారు. వాళ్ళు కూడా బాధ్యతగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ తోనే నీట్గా ఉంది. ఎక్కడ 590 వరకు కూడా వచ్చే గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలకి అంత మార్కులు ఎప్పుడు వచ్చేవి కాదు. అంత బాగా కష్టపడి చదువుతున్నారు. వాళ్ళకి క్రమశిక్షణ, వాళ్ళకి మంచి ఫుడ్ కూడా ఇస్తున్నారు, బుక్స్ మంచి ఇస్తున్నారు, అన్ని సదుపాయాలు వస్తున్నాయి. మరి అందుకే పిల్లలు కూడా చదువుతారు. టీచర్లు కూడా వాళ్ళకి సకాలంగా అన్ని సౌకర్యాలకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా దాని మీద మైండ్ పెడుతున్నారు. లేకపోతే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర మాకు మాట పడతామేమని వాళ్ళు ఒకటి ఈ టీచర్కి ఆ టీచర్, ఆ స్కూల్కి కాంపిటీషన్ లాగా ఉంది, నేను ఎక్కువ మార్కులు తేవాలి అనేటువంటిది అతను కల్పించారు. వాళ్ళు కూడా ఉత్సాహం చేస్తున్నారు. ఇప్పుడు ఏ టైంకి వస్తుందో శాలరీస్ అటువంటిది ఇప్పుడు లేదు. అన్ని సక్రమం చేస్తాను, మీకు రావాల్సింది మీకు అందిస్తాం, నాకు కావాల్సిన రిజల్ట్. పిల్లలు బాగోవాలి, పిల్లలు రేపు పొద్దున్న దేశానికి భవిష్యత్తు ఆలనే దాని కాన్సెప్ట్ లో ఉన్నాడు అతను. అలాగా వీళ్ళు కూడా అంత చక్కగా చదువు చెప్తున్నారు. బాగుంది. ఇంకా ముందుకు ఇంకా నాకు రిజల్ట్ పెరుగుతుంది నా కోసం. ఇంకా అన్ని నారాయణ ఇవన్నిటి కూడా ఇప్పుడు అంత చూడండి స్ట్రెంగ్త్ ఈ 2 years లో ఎంత పెరిగిందో గవర్నమెంట్ స్కూల్లోని. అప్పుడు తక్కువ ఉండేవారు, ఇప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే రిజల్ట్ వస్తుంది, ఫీజులు కట్ట అవసరం లేదు. ఇప్పుడు అక్కడ 10,000 20,000 ఫీజు కట్టుకొని అక్కడికి ఎందుకు వెళ్తాం, ఎక్కడ రిజల్ట్ వచ్చింది ఇక్కడికి వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళకి కూడా దానివల్ల మిగిలే కదా తల్లిదండ్రులకు కూడా అదనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా అనిపిస్తుందండి? ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలనుకుంటే ముందు జగన్ పరిపాలనలో కానీ, ఇప్పుడు లోకేష్ గారి పరిపాలనలో కానీ, చంద్రబాబు గారి పరిపాలనలో కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా విద్యారంగంలో అప్పట్లో ఎప్పుడు చూడు అందరూ ప్రైవేట్ స్కూల్లో కానీ ఏదైనా ప్రభుత్వం సంబంధించిన స్కూళ్ళు కానీ వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉందో దగ్గర ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో అత్యధిక ర్యాంకులతో చాలా బాగా ఇప్పుడు ఈ స్థాయి ఇప్పుడైతే ఏదైతే ఏమంటారు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా గ్రోత్ చేస్తుంది, అభివృద్ధి పెంచుతుంది. అలానే ఇంకా పెంచి ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ప్రైవేట్ స్కూల్స్లో పేపర్లో ఫోటోలు వేయడం ఎప్పుడు చూసాం. అలాంటిది ఇప్పుడు మా ఇంటి దగ్గర మా ఇంటి ఎదురుగానే స్కూల్ ఉంది. అందులో గవర్నమెంట్ స్కూల్లో దగ్గర 10-15 మంది పేపర్లో ఫొటోస్ పడ్డాయి. అలానే ఇంకా పెంచుతారని ఇంకా అనుకుంటున్నాం. వీళ్ళకి స్టడీ ఎలాగా ఉంటుందండి? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో స్టడీ ఏ రకంగా చెప్తూ ఉన్నారు? అంటే ప్రభుత్వం సరైన పద్ధతిలోనే ఇదంతా నడిపిస్తుందంటారు? నడిపిస్తుందండి. ఇప్పుడు అప్పట్లో మనం ఏదైతే ప్రైవేట్ స్కూల్స్కి కానీ అన్నిటికీ కూడా డబ్బులు కట్టి మనం ఏ విధంగా అయితే చదువుకుంటున్నామో ఇక్కడ అదే విధంగా ఫ్రీగా సేమ్ కోర్సెస్ కానీ సేమ్ స్టడీ కానీ ఏదైనా కూడా క్లాస్ రూమ్స్ అప్డేట్ అయ్యాయి, తర్వాత స్కూల్స్ అప్డేట్ అయ్యాయి, అన్నీ అప్డేట్ అయ్యాయి. అలానే కూటమి ప్రభుత్వం ఇంకా పెంచుకుంటూ వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా అనిపిస్తుందండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో చాలా బాగుందండి. ఇప్పుడు పరిపాలన ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే స్కూల్లో అసలు మార్కులే అసలు వచ్చి కాదు గవర్నమెంట్ స్కూల్లో. అలాంటిదేమో 500, 570, 580, 600 దగ్గర వస్తున్నాయంటే అదంతా లోకేష్ గారు సెలవు అన్నట్టు నేను అనుకుంటున్నాను. నా వరకు అలా అనుకుంటున్నాను అనమాట. చాలా బాగుంది, ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా చాలా మంది కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వకుండా ఇప్పుడు మామూలు ఈ స్కూల్లో జాయిన్ అవుతామని కుతూహలం పడుతున్నారు అనమాట. మా పిల్లలు మా తాలూకు పిల్లలు అయితే అందరూ మార్కులు చాలా బాగా వచ్చాయి, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మార్కులు చూసి ఎప్పుడు లేనంత ఘన విజయం వచ్చింది అనమాట. అంత బాగుంది ఈసారి. లోకేష్ పరిపాలన కూడా బాగుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఇంకా వేరే చెప్పక్కర్లేదండి. వాళ్ళ గురించి అయితే నాకు వేరే చెప్పక్కర్లేదు. సూపర్. అంటే ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ పరంగా ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పెట్టారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంత డెవలప్ చేశారు బాగా స్కూల్, గవర్నమెంట్ స్కూల్. ఇంతకుముందు అయితే స్కూల్లో అసలు ఎవరో జాయిన్ అయ్యేవారు కాదు. అలాంటిది ఇప్పుడు అందరూ కూడా గవర్నమెంట్ స్కూలే అంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మా వాళ్ళు కూడా చాలా మంచి మార్కులు వచ్చాయి అందరికీ, మా వాళ్ళందరికీ. అంటే ఇప్పుడు మీకు ప్రైవేట్ స్కూల్ కన్నా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలి అని చెప్పి అంటారా? ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి పరిపాలన? అయితే మాత్రం ఎటువంటి డౌట్ లేదండి. లాస్ట్ టైంకి ఇప్పుడు చూసుకుని చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. పబ్లిక్ కూడా చాలా లైక్ చేస్తుంది గవర్నమెంట్ పరిపాలన. అందులో నేను కూడా ఒకటి ఆ లైక్ చేయడం కూడా నేను ఒకటి. మంచి గవర్నమెంట్ మంచి ఫామ్లో ఉందండి ప్రజెంట్. తర్వాత ఏంటంటే ఏ పథకం అయినా సరే అనుకున్నట్టు జరుగుతుంది. ప్రతి ఒక్కరు అంటే గతంలో ఏమైందంటే ఒక పథకం ఓపెన్ అయ్యిందంటే అది కొంతమందికి అయ్యిందని కొంతమంది అవ్వలేదని పిల్లలు తల్లిదండ్రులు కూడా రోడ్డు మీద పేపర్లు పట్టుకొని ఈ సేవలకి మీ సేవ
జెండాలు తిరిగేటువంటి పెద్ద న్యూసెస్ కనబడేది. ప్రజెంట్ ఏ పథకం అయినా సరే ఓపెన్ చేయగానే పబ్లిక్ అందరూ కూడా హ్యాపీగా ఎవరి కాళ్ళకే నీట్గా పడుతుంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ వస్తే పేపర్లు పట్టుకొని బయట తిరిగిన అవకాశం అయితే లేదు. చక్కగా వాళ్ళందరూ కూడా సాటిస్ఫైగా ఉన్నారు ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు. రిజల్ట్ 10th రిజల్ట్ వచ్చింది అంటే చాలా మంది పిల్లలు పాస్ అయ్యారు. మరి ప్రభుత్వ పాఠశాలలో ఉండే పిల్లలే ఎంతో ఎక్కువ మార్కులతో వచ్చి పాస్ అయ్యారు. మీరు చూసే ఉంటారు, పేపర్లో కూడా వచ్చింది. ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే గతంలో గవర్నమెంట్ ఏం చేసిన విషయం పక్కన పెడితే ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది లెక్క కూడా తెలిసేది కాదు, ఎన్ని మార్కులు కూడా తెలిసేది కాదు. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత ప్రాపర్టీ, ఇంత పబ్లిక్, ఇంతమంది పిల్లలు పాస్ అవుతారు, ఇంత మంచి మార్కులతో పాస్ అయిన విషయం ప్రజెంట్ ఇప్పుడే తెలుస్తుంది. గతంలో అయితే ఎంత వచ్చిందో తెలిసేది కాదు, ఏమైందో తెలిసేది కాదు. కానీ ఇంత గ్రాండ్ మార్కింగ్లు ఎప్పుడు కూడా లేవు. లోకేష్ గారు నిజాం శాఖ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇది. కానీ ఇప్పుడు ఇంత గ్రాండ్ మార్క్తో పాస్ అవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుందనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ పబ్లిక్ వచ్చింది. అయితే ఇదే అలా కంటిన్యూ అయితే ఫ్యూచర్లోనే ప్రైవేట్ స్కూల్ కూడా మించేటువంటి సత్తా సాధిస్తున్నటువంటి నమ్మకం పబ్లిక్ దగ్గర. అది నా ఒపీనియన్. అదే పేపర్లో చూశారు కదా పిల్లల ఫోటోలు, మీకు ఏమనిపించింది? గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లలు కూడా పేపర్లో పడేటువంటి ఏసీ గవర్నమెంట్ ఇదే అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. పబ్లిక్ స్కూల్, ప్రైవేట్ స్కూలే కాకుండా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా పేపర్కి ఎక్కించేటువంటి గవర్నమెంట్ ఈ టీడీపీ గవర్నమెంట్ అని అందులో లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మా ఒపీనియన్. చాలా సాటిస్ఫైగా ఉందండి. ఇంత హైయెస్ట్ మార్కులు రావడం కూడా గతంలో వచ్చింది మాకు తెలియదు, కానీ వచ్చింది కూడా తెలిసేది కాదు. ఈసారి 570 దాటి మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారంటే రియల్లీ గ్రేట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ గొప్పతనం ఏంటంటే మన గవర్నమెంట్ యొక్క సత్తా, మన పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎంత ఉన్నాయి అని పబ్లిక్ అని తెలియజేయగలుగుతుంది. గతంలో ఇది ఉండేది కాదు. పాస్ అయ్యారంటే పాస్ అయ్యారు, లేదంటే లేదు. ఇంతమంది పాస్ అయ్యారంటే ఓకే, లేదా లేదు. కానీ గవర్నమెంట్లో కాదు, ఓపెన్గా పబ్లిక్గా పేపర్లు వేసి కూడా అందరికీ చూపించడం అనేది రియల్లీ గ్రేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా అనిపిస్తుందండి మీకు? పరిపాలన చాలా బాగుందండి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. అన్ని విధాలుగా చాలా బాగా చేస్తుంది ప్రభుత్వం. గతంతో పోల్చుకున్నా అంత బాగుందండి. ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. మన పేపర్లో పిల్లల ఫోటోలు ఒకేసారిగా చూస్తే వాళ్ళ మార్కులతో పాటు ప్రతి ఒక్క పిల్లల ఫోటో కూడా వేశారు. 90% వరకు ప్రభుత్వ స్కూల్లో ఉండే పిల్లలే ఎక్కువగా రానిచ్చారు. ఎలా అనిపించింది మీకు? గతంలో చూసుకుంటే ఎప్పుడైనా సరే రిజల్ట్స్ వచ్చినా అది ఏ రిజల్ట్ అవనివ్వండి, మనకి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క మార్కులే వచ్చేవన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం తీసుకెళ్ళలేదు. హోల్ ఓవర్ ఇండియాలో, మన భారతదేశంలో తీసుకున్న ఏ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి పేపర్లో అనేది వేయడం జరగలేదు. మనం మెయిన్ పేపర్ చూసుకుని ఈనాడు అవనివ్వండి, ఇంగ్లీష్ పేపర్, హిందూ అవనివ్వండి, అలాంటి ప్రధాన పత్రికల్లో మొదటి పేజీలో మన ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్ని యొక్క మార్కులు వేయడం చాలా బాగుందండి. అది ఎప్పుడు జరగలేదు. అది దానివల్ల ఏంటంటే ఉపాధ్యాయులకి గర్వకారణంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఇంతకు ముందు అయితే ప్రైవేట్ పాఠశాల చదివిన విద్యార్థులు మార్కులు సాధించిన వాళ్ళే మా ఫోటోలు పేపర్లో పడతాయి అనే ఇది నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా మేము కూడా చదివితే మేము కూడా మా ఫోటోలు కూడా పేపర్లో పడతాయి, మేము కూడా ఇన్స్పైరింగ్ గా అవతల వాళ్ళని చూసి అవ్వచ్చు అని చెప్పి ఇప్పుడు ఏదైతే సిస్టమ్ తెచ్చారో ఫోటోస్ వేయడం అటువంటిది కూడా, దానివల్ల ఇంకా విద్యార్థులు అనేది ఇన్స్పైర్ అవుతూ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి కూడా ఎక్కువ మొగ్గు చూపుతారండి. ఈ యొక్క రీసోర్స్ తేవడం చాలా బాగుంది. దీన్ని ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాం. గతంలో ఎప్పుడు లేని విధంగా చేయడం చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మీరు చూసారు స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ కూడా సింగపూర్ వెళ్ళడం అయితే జరిగింది, పంపించారు. అంటే అత్యంత ఎక్కువ శాతం పిల్లలు రావడంతో పాటుగా ఇప్పుడు టీచర్స్ని కూడా గర్వించదగ్గ ఇప్పుడు ప్రభుత్వం సింగపూర్ పంపించింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పటికే లోకేష్ గారు చాలా రిఫార్మ్స్ తెచ్చారండి. ప్రభుత్వ పాఠశాలలోని మౌలిక వసతులు కానివ్వండి, విద్యార్థులకి ఏదేమనివ్వండి, గతంతో పోల్చుకుంటే అసలు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీచర్లు ఒక 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల్ని మన రాష్ట్రంలో ఎన్నుకొని వాళ్ళని గుర్తించి వాళ్ళని సింగపూర్ పంపించి అక్కడ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంది, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, వీటిలన్నిటి మీద వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పి వాళ్ళకి నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అదే పైలట్ ప్రాజెక్ట్గా అది ఇక్కడ రిఫార్మ్ చేద్దామని చెప్పి లోకేష్ గారు 37 మంది ఉపాధ్యాయుల్ని సింగపూర్ పంపించడం జరిగింది. మనం చూసినట్టయితే ఇప్పటికే చాలా మార్పులు అనేవి చేశారు ప్రభుత్వ పాఠశాలలో. మనకి గతంలో చూసుకుంటే కంపేర్ చేసుకుంటే తల్లికి వందనం ఒకరికి వచ్చేది, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మౌలిక వసతులు చూసుకుంటే పిల్లలకి గతంలోనే లాస్ట్ ప్రభుత్వంలోనే ఒక చిన్న బెల్ట్ అవని చిన్న చెక్కీ కావనివ్వండి పబ్లిసిటీ చేసుకునేవారు గతంలోనే ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అయితే మాత్రం ఏ పబ్లిసిటీ లేకుండా ఒక చెక్కీ మీద అవనివ్వండి, ఒక బెల్ట్ మీద అవనివ్వండి, దేని మీద కూడా ఇది లేదు. మొన్న మనం చూసినట్టయితే
న్యూస్ పేపర్లో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో కూడా లేకుండా జస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సింబల్ని లోగోని వేసి ఆ విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణత అయిన మార్కుల్ని వేయడం ఒక్కటే జరిగిందండి. అందులోని అంతకు మించి అక్కడ రాజకీయం చేయలేదు, ఏమీ చేయలేదు. అది చాలా బాగుంది. అలాగే ఇప్పుడు లేని విధంగా 590 మార్కులు 200 విద్యార్థులు పైగా సాధించిన రాష్ట్రంలో చాలా గర్వకారణం. అదే మనకి అక్కడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎంత వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అని అనడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. అలాగే మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందనడానికి కూడా ఇది ఒక రిజల్ట్ అండి. ఇది కూడా మన రిజల్ట్ గా భావించవచ్చు. అవునండి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి పరిపాలన? అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ స్కూల్ విషయం చెప్తే ఇంకా చూడక్కర్లేదు. హ్యాపీగా పిల్లలు బాగా చదువుకోవడం గట్రా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ గవర్నమెంట్ స్కూలే ఇంకా టార్గెట్ తీసుకొచ్చారు ఏకంగా. చాలా బాగుంది. మార్కులు గట్రా అన్నీ బాగున్నాయి. మాధర స్కూల్ ఉందా, అది కూడా చాలా బాగా కొట్టుకెళ్లారు. 500 పైన మార్కులు తీసుకెళ్లారు. మొత్తం అంతా ఈ ప్రైవేట్ స్కూల్ కూడా తీసుకెళ్లేదు, ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా కొట్టుకెళ్ళింది ఏకంగా. మొత్తం చాలా బాగుంది. స్టడీ మాత్రం పిల్లలకు విషయం చూడక్కర్లేదు, చాలా బాగుంది. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు, చెప్తున్నారు. ఎంత జాగ్రత్తలు ఉన్నాయి అన్ని సూపర్. దాని మన తిరగలేదు. దానికోసం మనం ఏం మాట్లాడక్కర్లేదు. పిల్లలు ఫొటోస్ని మీరు ఒకేసారిగా పేపర్లో చూసే ఉంటారు. అంటే 10th రిజల్ట్ వచ్చిన తర్వాత పిల్లలు ఫోటోలతో పాటు వాళ్ళ మార్కులను కూడా ప్రచురించారు, అంటే పేపర్లో వేశారు. ఎలా అనిపించింది మీకు చూసి? ఆల్రెడీ నా కూతురు ఆల్రెడీ చిన్న కూతురు అన్నమాట, మా మేనకోళ్ళు మా ద్వారా 528 మార్కులు తెచ్చింది. ఆల్రెడీ తెచ్చింది, గవర్నమెంట్ స్కూల్లో తెచ్చింది. వేసారు బాగా ఫోటో, అక్కడ కట్అవుట్ కూడా పెడతారు. ఆల్రెడీ తెచ్చింది, ఆల్రెడీ నెంబర్ 1గా వచ్చింది. ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. అంత మార్కులు తెచ్చిన తర్వాత ఇంకెంత హ్యాపీగా ఉంటే ఇంకేంటుంది. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లోనే ఇన్ని మార్కులు వస్తాయి అనుకున్నారా మరి? గవర్నమెంట్ స్కూల్లోనే ఇప్పుడు చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్ పెద్ద ఏమి లేదు, అలా చేస్తారు కదా. కానీ గవర్నమెంట్ స్కూల్ మాత్రం జాగ్రత్త తీసుకుంటున్నారు, అన్నీ బాగుంటున్నాయి, మొత్తం అన్నీ ఉంటున్నాయి అన్నమాట. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. పిల్లల విషయంలో మాత్రం మేము హ్యాపీ.